దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. మనము పేతురు రాసినటువంటి పత్రికను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. పేతురు రాసిన 2వ పత్రికను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ పత్రికలో ఇంతవరకు 5వ వచనములో ఉన్నటువంటి కొన్ని వాస్తవాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. క్రీస్తు యేసు యొక్క సారూప్యతలోనికి మనం రావడానికి మనము అలవరుచుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన సత్యాలేంటో మనం నేర్చుకుంటూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. విశ్వాసంలో ఉండవలసినటువంటి ఆత్మీయ మెట్లు గురించి మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిది విశ్వాసాన్ని గురించి నేర్చుకున్నాం. రెండవది సద్గుణాన్ని మనం కలిగి ఉండాలని నేర్చుకున్నాం. సద్గుణంలో జ్ఞానం ఉండాలి, ఆత్మీయ జ్ఞానాన్ని కలిగి ఉండాలని నేర్చుకున్నాం. ఆత్మీయ జ్ఞానంలో ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలి అని నేర్చుకున్నాం. ఆశా నిగ్రహంతో పాటుగా మనలో సహనం అనే దానిని మనము అలవర్చుకోవాలని గత వారం మనం సహనాన్ని గురించి మనం నేర్చుకున్నాం. అంత మాత్రమే కాదు, సహనమునందు ఈ రోజున భక్తిని మనం అమర్చుకోవాలి అనే దాని గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. క్రైస్తవ విశ్వాస జీవితానికి భక్తి అనేది మనకి చాలా ప్రాముఖ్యం. భక్తి అంటే ఏంటండి? మనందరం భక్తి పరులమేనా? చేస్తూ ఉన్నాం కదా భక్తిని. దానిని మనం ఏం భక్తి చేస్తున్నామో అనేది ఒక్కసారి పరిశీలించుకుందాం. నేను కొన్ని మాటలు చెప్తాను. ప్రార్థన చేయడం భక్తి, ఉపవాసం ఉండడం, కానుకలు ఇవ్వడం, పరిచర్యలో పాలు పొందడం, సంఘానికి రావడం, పాటలు పాడడం, ఆరాధన చేయడం, బైబిల్ చదవడం, ప్రతిరోజు ప్రార్థన చేయడం, ఇవన్నీ భక్తి అని మనం అనుకుంటాం. కానీ ఇవేవి భక్తి కాదు. పాటలు పాడటం, వాక్యం చదవటం, ప్రార్థన చేయడం, ఉపవాసం ఉండడం, పరిచర్యలో పాలు పొందడం, దేవుడు మనకి ఇచ్చిన దానిలో కానుకలు ఇవ్వడం, ఇవన్నీ భక్తిలో ఒక భాగం మాత్రమే. నిజమైన భక్తి అని అంటే వాక్య కోణములో మనం ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం. అంటే భక్తి అని అంటే మనము వీటిని ఆలోచించుకుని ఇదే భక్తి అన్నట్లుగా మనము సరిపెట్టేసుకుంటున్నాం. కానీ వాక్యం ఏమి సెలవిస్తుందనంటే ఇది భక్తిలో ఒక భాగం మాత్రమే. యుసేబియా అనేటువంటి ఒక గ్రీకు పదం నుండి తర్జుమా చేయబడింది. యుసేబియా అనేటువంటి గ్రీకు పదానికి అర్థం ఏంటనంటే 24 గంటలు కూడా 24/7 దేవుని యొక్క మనసాక్షిని కలిగి ఉండడం, గాడ్లీనెస్ అన్నారు. అంటే దేవుని యొక్క స్మరణను, దేవుని యొక్క ఆలోచనతో మన మనస్సును, మన ఆలోచనను పూర్తిగా నింపుకొని ఆయనతోనే మనము సంబంధాన్ని కలిగి ఉండడమే భక్తి అంటారు. ఇప్పుడు దేవునితో సరైన సంబంధం లేకుండా పాటలు పాడవచ్చు, వాక్యం చదవచ్చు, ప్రార్థన చేయొచ్చు, వాక్యం కూడా బోధించవచ్చు. కానీ దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడాన్ని బట్టి మాత్రమే అసలు భక్తి ఏంటి అనేది వాక్యాన్ని బట్టి మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి భక్తి అని అంటే దేవుని యొక్క మనసాక్షిని కలిగి ఉండడం, అంటే దేవునితో అనుదినము కూడా సంబంధాన్ని, దేవునితో అనుసంధానాన్ని కలిగి ఉండడం అని చెప్పని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథములో మనకి హానోకు కనబడతాడు. ఆయన 300 సంవత్సరాలు ఏం చేశాడు? ఆయన దేవునితో నడిచాడు. దేవునితో నడిచాడు అని అంటే దేవునికి ఆయనకి కూడా సరైన సంబంధము కలిగి ఉన్నాడు. దేవునితో స్నేహం లేకుండా, దేవునితో సంబంధం లేకుండా దేవునితో నడవలేము ఎవరు కూడా. కాబట్టి హానోకు దేవునితో నడిచాడు అని అంటే దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, హానోకు దేవుని మీద విశ్వాసం ఉంచాడు. హానోకు దేవునిని ప్రేమించాడు కాబట్టి దేవుని చిత్తాన్ని చేయడానికి అంగీకరించాడు. అంత మాత్రమే కాదు, హానోకు దేవునికి భయపడ్డాడు. అందుకని ఆ తరంలో పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతకగలిగాడు. కాబట్టి హానోకు తన జీవితాన్ని అంతటిని కూడా దేవుని మీదనే సంపూర్ణమైన దృష్టిని కేంద్రీకరించుకున్నాడు. హనోకు తన నడిచినటువంటి ఈ 300 ఏండ్లలో కూడా దేవుని చిత్తమును, దేవుని యొక్క భయభక్తులను కలిగి దేవుని వాక్య ప్రకారం జీవించాలి, దేవునికి నేను సంపూర్ణంగా విధేయత చూపించాలి అని నిర్ణయించుకుని హనోకు దేవునితో నడవగలిగాడు. కాబట్టి భక్తి అని అంటే మన జీవితాలలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అనుదినము, అనుక్షణము, ప్రతి దినము, ప్రతి క్షణము కూడా దేవునితో మనం సంబంధాన్ని కలిగి ఉండడం, ఆయన ఆలోచనలతో మన మనస్సును పూర్తిగా నింపుకుని ఉండడమే భక్తి అని వాక్యం మనకి స్పష్టంగా చెప్తా ఉంది. సర్వసాధారణంగా మనకి దేవుడు అని అంటే ఎప్పుడు గుర్తుకు వస్తాడు? మనకి సర్వసాధారణంగా
దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తాడు? ఆదివారం మాత్రమే, సమస్య వచ్చినప్పుడు మాత్రమే, ఏమండి, కష్టం వచ్చినప్పుడు మాత్రమే. కానీ మిగతా సమయాలలో మనము మనతోనే నిండి ఉంటాం. అంటే మనము దేవుణ్ణి కలిగి ఉండగలుగుతున్నామా, లేకుంటే మనంతట మనము నిండిపోయి ఉన్నామా అనేది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఆదివారము మనకి దేవుడు గుర్తు రావడం కాదు, కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుడు మనకు గుర్తు రావడం కాదు, లేకుంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే దేవుడు గుర్తు రావడం కాదు. కానీ అన్ని సమయాలలో, అన్ని వేళల్లో, అన్ని సమయాల్లో కూడా, ప్రతి సమయంలోనూ కూడా దేవుని ఆలోచనలతో మనము నిండిపోయే వారిగా ఉండాలి. ఒక ఆయన ఏమన్నాడనంటే, భక్తి అనేది లైక్ బ్రీతింగ్లా మారిపోవాలంటాడు, శ్వాసలా మారిపోవాలి మన భక్తి అనేది. చూడండి, మన శ్వాస మనము అడిగి పీల్చుకుంటుందా? లేదు, ఆటోమేటిక్గా అది జరుగుతూనే ఉంటుంది. ఈవెన్ ఒక మనిషి శరీరంలో ఏ అవయవం కూడా పని చేయకుండా పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఏది పనిచేస్తుంది? శ్వాస, నిశ్వాస అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది. కాబట్టి మన విశ్వాస జీవితంలో, మన భక్తి జీవితంలో, మన అనుదిన జీవితంలో మనము అమర్చుకోవలసిన మరొక మెట్టు ఏంటనంటే భక్తిని, దేవుని యొక్క ఆలోచనలను, దేవుని యొక్క తలంపులను, దేవుని ఉద్దేశాలను ఎల్లప్పుడూ కూడా మన మనసులో మనము ముద్రీకరించుకోవాలి, మన విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలి అన్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. భక్తి ఏనంటే ఏదో ఒక స్థలానికో, లేకుంటే ఒక సమయానికో, ఒక ప్రాంతానికో మనం పరిమితం చేయడం కాదు. కానీ మనము అన్ని సమయాలలో, అన్ని చోట్ల కూడా, ఒకనొక ప్రాంతంలో ఒక వ్యక్తి ఉండేవాడంట. ఆయన దేవునిని భక్తితో ఎల్లప్పుడూ కూడా కొలుస్తూ ఉండేవాడు. అయితే ఆయన వంట పని చేస్తూ ఉండేవాడు. కిచెన్లో పని చేసేటప్పుడు, ఆయన కూరగాయలు కట్ చేసేటప్పుడు కానివ్వండి, వంట చేసేటప్పుడు కానివ్వండి, అంట్లు కడిగేటప్పుడు కానివ్వండి, అన్ని సమయాల్లో కూడా ఆయన ఏం చేసేవాడంటే దేవుని స్మరణతోనే ఉండేవాడు. దేవుని ఆలోచనలతోనే పని చేస్తున్నప్పటికీ కూడా, తను ఎలాంటి పనిలో ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి పనిని కొనసాగిస్తున్నప్పటికీ కూడా అనుక్షణం కూడా తన యొక్క మనస్సును దేవుని యొక్క ఆలోచనలతో నింపుకునేవాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మనకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలలో ప్రభు చెప్పిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ తండ్రిని దేవుని ఏం చేయాలి? ప్రేమించాలి, ఆరాధించాలి, సేవించాలి. అంటే ఆయన కోరుకునేది సంపూర్ణంగా ఆయనను సేవించే వారం ఉండాలి. సగసగం కాదు దేవుని మనం ప్రేమించడం. సగసగం అంటే మనకి వీలు కుదిరినప్పుడు, లేకుంటే వీలు కుదరనప్పుడు కాదు. కానీ అన్ని సమయాలలో కూడా సంపూర్ణంగా దేవునిని మనం ప్రేమించే వారమై ఉండాలి. సంపూర్ణంగా దేవునికి మనలను మనము అప్పగించుకున్న వారమైనప్పుడు మాత్రమే అది దేవుడు ఆమోదించగలిగినటువంటి భక్తి అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాల్లో భక్తిని గురించి ఆయన కొన్ని మాటలు రాశాడు. ఆయన అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ పట్టణంలో దేవుని సేవకునిగా పనిచేస్తున్న తిమోతికి ఆయన రాస్తే ఏమంటున్నాడు అని అంటే, లోక సంబంధంగా మనం చేసేటువంటి ఎక్సర్సైజ్, శరీర సంబంధమైనటువంటి సాధకం అంటే ఇంగ్లీష్లో ఎక్సర్సైజ్ అని ఉంది. అది గ్రీకు పదములో జిమ్నాజియో అనేటువంటి పదం నుండి తర్జుమా చేయబడింది. దాని నుండే జిమ్నాజియం అనేటువంటి పదం వచ్చింది. దాని నుండే జిమ్ అనే పదం వచ్చింది. ఇప్పుడు జిమ్కి ఎందుకు వెళ్తారు చెప్పండి? 2 కారణాలు బట్టి జిమ్కి వెళ్తారు. బాగా లావు ఉండి కొవ్వు పట్టినవాడు కొవ్వు కరిగించుకోవడానికి జిమ్కి వెళ్తారు. బాగా సన్నగా ఉన్నవాడు కండలు పెంచడానికి జిమ్కి వెళ్తారు. అంతే కదా? అంటే ఒకడేమో కొవ్వుని తగ్గించడానికి, మరొకడేమో కండలు పెంచడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి జిమ్కి వెళ్తారు. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నాడు అని అంటే, మీరు సాధకం చేయండి, ఎక్సర్సైజ్ చేయండి. దేనిని? దైవభక్తిని. ఇప్పుడు మీరు ఫిజికల్గా చేసేటువంటి ఎక్సర్సైజు కొంత మట్టుకే మీకు ప్రయోజనకరం అవుతుంది. కానీ మీరు దైవభక్తిని ఎక్సర్సైజ్ చేస్తే, అంటే అనుదినము, ఇప్పుడు కండలు పెంచాలన్నా, కొవ్వు తగ్గించాలన్నా ఒక 2-3 రోజులు అయిపోతుందండి? జరగదు. కొన్ని వారాల పాటు, కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు దాన్ని చేస్తూనే ఉంటే అప్పుడు ఫిట్నెస్లోకి రాగలుగుతారు.
అలాగే దైవ భక్తి అనేది రాత్రికి రాత్రే వచ్చేదు. భక్తి అనేది అంటే దేవుని ఎడల మనకున్నటువంటి సంబంధం అనేది అనుదినము అనుక్షణము కూడా మన భక్తి జీవితాన్ని సాధకం చేయాలి, దానిని ఎక్సర్సైజ్ చేయాలి, అలవాటు చేసుకోవాలి అనే దాని గురించి పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు. అయితే మన శరీరాన్ని ఫిట్నెస్గా ఉంచుకోవడం తప్పు కాదు, మంచిదే. అయితే దానికంటే ప్రాముఖ్యంగా మీరు సాధకం చేయండి. మీరు భక్తిని గనక మీరు అలవాటు చేసుకున్నట్లయితే, అభ్యాసం చేసుకున్నట్లయితే అది మంచిదని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, చిన్నపిల్లలకి మనం అన్నీ నేర్పిస్తాం. తినడం ఎలాగో నేర్పిస్తాం, త్రాగడం ఎలాగో నేర్పిస్తాం, నడవడం ఎలాగో నేర్పిస్తాం, మాట్లాడడం ఎలాగో నేర్పిస్తాం. ఏమండి, చదివే విషయంలో ఎలా వ్రాయాలో నేర్పిస్తాం, ఎలా చదవాలో నేర్పిస్తాం కదండి, అన్ని విషయాలు. ఇంకా కొంతమంది ఆడపిల్లలు అయితే వయసులో ఉన్నటువంటి పూర్వకాలం అమ్మమ్మలు వీళ్ళు ఏం చేసేవారు అని అంటే, అమ్మ నువ్వు పెళ్లి వయసుకు వస్తున్నావు కాబట్టి కొంచెం ఓడవడం నేర్చుకోవే, వంట చేయడం నేర్చుకోవే, నువ్వు అత్తారింటికి వెళ్ళిన తర్వాత నీకు ఉపయోగపడుతుందని చెప్పి అమ్మమ్మలు నాయనమ్మలు నేర్పించేవారు. ఇలాంటి ప్రతి దానిని కూడా మనము పిల్లలకు నేర్పిస్తూనే ఉంటాం. కానీ వాక్యం ఏం చెప్తుందనంటే, మన విశ్వాస జీవితంలో భక్తి అనేది అని మనము అనుదినము కూడా దానిని అభ్యాసం చేసుకోవాలి, నేర్చుకోవాలి, దానిని ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్పని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. భక్తి అనేది ఆటోమేటిక్గా రాదు, గుర్తుపెట్టుకోనండి. భక్తి అనేది ఒక మంచి సంఘానికి వెళ్ళినంత మాత్రాన భక్తి ఆటోమేటిక్గా రాదు. ఒక మంచి ఫెలోషిప్లో మనం కొనసాగినంత మాత్రాన భక్తి ఆటోమేటిక్గా రాదు. మనం మంచి వాక్యం విన్నంత మాత్రాన భక్తి ఆటోమేటిక్గా రాదు. భక్తి అనేది మనంతట మనముగా దాన్ని ఏం చేయాలి, సాధకం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి అనేటువంటి సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తుంది. సర్వసాధారణంగా మనం ఏమంటామంటే, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, నాకు అది దయచేయండి, ఇది దయచేయండి, నా అవసరత తీర్చండి అని ప్రభువుని అడుగుతాం. తప్పు లేదు, మంచిదే, అడగడం మంచిదే. ఎందుకనంటే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16-18 వచనం ప్రకారము, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరతను కూడా ప్రభు ఏం చేస్తాడు, తీరుస్తాడు. అయితే మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, ప్రభువా నీ చిత్తమేదో నాకు నేర్పించు, నీ యొక్క ఉద్దేశం ఏంటో నాకు బయలుపరచు, నేను దాని ప్రకారం చేస్తానని చెప్పి దేవుని చిత్తానికి సంపూర్ణంగా మనము అప్పగించుకోవడమే భక్తి అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. ఇంకొక మాట, ఇది కాంటెక్స్ట్లో కాదు, మరొక సందర్భంలో దీన్ని మాట్లాడుతూ ఉంటారు. తిమోతి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో కూడా పౌలు గారు మరొక మాటను రాశాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం, సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము, కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందాం. దైవభక్తిని గురించి ఈయనేమంటున్నాడనంటే, సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధనమైంది. మనము సర్వసాధారణంగా మనకి లాభంని అంటే లాభ సాధనంగా ఉండేటువంటి వాటిని గురించి మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. నాకు ఒక ఉద్యోగం ఉంటే అది నాకు లాభ సాధనం అని అనుకుంటాం. ఒక వ్యాపారం ఉంటే అది నాకు లాభ సాధనం అనుకుంటాం. లేకుంటే రకరకాల వేరు వ్యాపకాలు మనం కలిగి ఉంటే అవి నాకు లాభ సాధకంగా ఉంటాయి అని మనం అనుకుంటాం. అవి లాభ సాధనం కాదు అని నేను చెప్పట్లేదు, బైబిల్ కూడా చెప్పట్లేదు. అయితే వాటికంటే ముఖ్యంగా మీరు కలిగి ఉండవలసింది ఏంటంటే, దైవభక్తిని మీరు అలవాటు చేసుకుంటే, దైవభక్తిని మీరు సాధకం చేస్తే అది ఇహలోకమందు మీకు లాభంగా ఉంటుంది, పరలోకానికి వెళ్ళే దాని తర్వాత కూడా అది మీకు దైవభక్తి అనేది గొప్ప లాభ సాధనంగా ఉంటుందని పౌలు గారు నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, ఏమీ కూడా తీసుకుని వెళ్ళలేము. వట్టి చేతులతో వచ్చాం, మరలా ఏం చేస్తాం, మనం వట్టి చేతులతోనే వెళ్ళిపోతాం. అయితే వాక్యం ఏమి సెలవిస్తుందనంటే, కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి, దేవుడు మనకి ఏ స్థితిలో ఉంచాడో, ఏ పొజిషన్లో అయితే ఇచ్చాడో, ఏ స్థితిలోనైతే దేవుడు మనల్ని ఉంచాడో ఆ స్థితిని బట్టి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ తృప్తి కలిగి ఉండి దైవభక్తిని మనము గొప్పదిగా అనుదినము కూడా దానిని ప్రాక్టీస్ చేసేవారుగా ఉండాలి. అమెరికా దేశంలో ఉన్నటువంటి బిల్లీ గ్రామ్ గారు, ఆయన భార్య రూత్ గ్రాహం, ఆయన యొక్క తండ్రి గారు నెల్సన్ బెల్ గారు, ఆయన చైనా దేశానికి చెందినటువంటి ఒక డాక్టర్ గారు. 400 బెడ్లు ఉన్నటువంటి హాస్పిటల్కి ఆయన డాక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. చాలా బిజీగా ఉండేటువంటి ఆ డాక్టర్ గారు ఆయన ఉదయాన్నే
4:30 నుండి 5 గంటల మధ్యలో ఆయన లేస్తాడంట ప్రతిరోజు. లేచిన తర్వాత చాలా బిజీగా ఉండి చాలా బాధ్యతలు కలిగినటువంటి డాక్టర్ అయి ఉన్నప్పటికీ కూడా 4:30కి లేచిన తర్వాత 2 గంటల సేపు దేవుని వాక్యాన్ని చదివితే తప్ప ఇంకే పని చేయకోకుండా వాక్యాన్ని చదివిన తర్వాతే అతడు ఏ పనైనా చేస్తాడంట. చూడండి, 400 బెడ్లు కలిగినటువంటి ఆ పెద్ద హాస్పిటల్కి ఒక డాక్టర్ అయి ఉండి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి అయి ఉండి కూడా దేవుని వాక్యాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, దేవుని వాక్యం పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. మనం యొక్క భక్తిని ఎలా చేస్తూ ఉన్నాం. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఒకసారి పోయిన సంవత్సరం అనుకుంటాను, నేను తణుకు పట్టణంలో ఉన్నటువంటి పాస్టర్స్ అందరూ కూడా పాస్టర్స్ క్రిస్మస్ పెట్టారు. ఆ పాస్టర్ క్రిస్మస్కి నేను వెళ్ళాను. సాయి శ్వేత హాస్పిటల్ పక్కనే ఒక కరెంట్ ఆఫీస్ ఉంటుంది. ఆ కరెంట్ ఆఫీసులో జాన్సన్ గారు అని ఒక ఇంజనీర్ పనిచేస్తాడు. ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఆయన పాస్టర్ కాదు, సంఘానికి వెళ్తూ ఉంటాడు. ఆయన ఒక సాక్ష్యం చెప్పారు. ఆయనకి గ్రీటింగ్స్ చెప్పమని 5 నిమిషాలు టైం ఇస్తే ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ ఆయన రోజుకి ఉదయాన్నే లేస్తాడనంట. ఉదయము సాయంకాలం రోజుకి 24 గంటల్లో కనీసం 25 అధ్యాయాలు చదివితేనే కానీ, ఉదయం 12 అధ్యాయాలు, సాయంకాలం మరలా పడుకునే ముందు 13 అధ్యాయాలు, ఇవి చదివితేనే తప్ప ఏ పని చేయడంట. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. అతను చెప్తా ఉంటే అక్కడున్న పాస్టర్స్ అందరికీ కూడా మేము తలదించుకునే పరిస్థితికి వచ్చింది. అంటే అతను ఒక పాస్టర్ కాదు, ఒక దైవ సేవకుడు కాదు, అయినప్పటికీ కూడా తన ఉద్యోగ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యం పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. అవసరమైతే మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. ఆయన పేరు జాన్సన్ గారు. అయితే ఆయన ఇంకొక మాట చెప్పాడు. ఏమన్నానంటే, ఆయన ఉద్యోగాన్ని కొనసాగించేటప్పుడు ఆదివారం ఖచ్చితంగా చర్చికి వెళ్తాడంట. ఆయన చాలాసార్లు కూడా అక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర పని ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఆగిపోయింది, రిపేర్ చేయాలి, ఖచ్చితంగా నువ్వు రావాలి అని చెప్పానంటే ఆయన ఒకటే చెప్పేవాడంట, ఈరోజు సండే కాబట్టి నేను రాను అని చెప్పేవాడంట. చాలాసార్లు చాలా ఒత్తిళ్ళు వచ్చినాయి ఆయన మీదకి. ఉద్యోగం తీసేయాలి అన్న స్థితికి, ఆయనను వేరే చోటకి ట్రాన్స్ఫార్మర్ చేయాలి, లేకుంటే ఉద్యోగం నుండి తొలగించాలనేటువంటి ప్రెజర్ ఆయన మీదకి వచ్చినప్పటికీ కూడా ఒకటే చెప్పాడు, ఆదివారం నేను ఖచ్చితంగా చర్చికి వెళ్తాను, నా ఉద్యోగం తీసేసినా పర్వాలేదు అని చెప్పాడంట. ఇంకా ఆయన పైన ఉన్నటువంటి అధికారులు ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఏంటి తెలుసా, ఈయన ఆదివారం ట్రాన్స్ఫారం కాలిపోయినా సరే డ్యూటీకి వెళ్ళడం, ఖచ్చితంగా చర్చికి వెళ్తాడు. కాబట్టి మన భక్తి, మన విశ్వాస జీవితం, ఏదైనా చిన్న కష్టం వస్తే, ఏదైనా సమస్య వస్తే మనం చర్చి మానేస్తాం. అంటే మన భక్తి ఇహలోకానికి సంబంధమైనటువంటి పరిస్థితులకే మనం పరిమితం చేసుకుంటున్నాం. అది కాదు. వాక్యం ఏం చెప్తుందని, దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలో మనం భూమి మీద బ్రతికేంత కాలం కూడా మన ప్రతి అవసరత తీర్చడానికి, మన ప్రతి పరిస్థితులన్నిటిని కూడా దేవుడు సరిచేయడానికి భక్తి లేకపోతే దేవుని సన్నిధిలో మనం ఆశీర్వాదాన్ని పొందలేము. ఈ లోక సంబంధమైనది మాత్రమే కాదు, కానీ పరలోకంలో కూడా ఈ దైవ భక్తి అనేది మనకెంతో ఉపయోగపడుతుంటుంది. చూడండి, మనకి నిజమైన భక్తి లేకపోతే దేవుడు మనకి పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చినప్పటికీ కూడా దానిని సరిగా నిర్వర్తించుకోలేము. దేవుడు మనల్ని ఒక ప్రామినెంట్ ప్లేస్లో పెట్టినప్పటికీ కూడా దానిని సరిగా నిర్వర్తించుకోలేము. ఎందుకనంటే అక్కడున్న పరిస్థితులకు, లేకుంటే అక్కడున్న పరిస్థితి, ఆ ధనానికి మనము బానిసలమైపోయి లోబడిపోయి వాటి వైపే చూస్తాం, కానీ అన్ని ఇచ్చిన దేవుని మాత్రం మనం మర్చిపోతాం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడనంటే, మీరు దైవభక్తిని కలిగి ఉండండి. దైవభక్తిని కలిగి ఉండడం ద్వారా దేవుడు మిమ్మల్ని ఏ పొజిషన్లో పెట్టినప్పటికీ కూడా వాటికి బానిసలు కాకుండా దేవుడినే మీరు ప్రేమించగలుగుతారు. కాబట్టి మనకు దేవుడు ఉన్నతమైన స్థితిని దేవుడు మనకి ఇవ్వాలని అంటే, మొట్టమొదటిగా మనము ప్రాక్టీస్ చేయవలసింది, సాధకం చేయవలసింది ఏంటనంటే దైవభక్తిని, దేవునితో సంబంధాన్ని, దేవునితో ఉన్నటువంటి అనుబంధాన్ని దినదినము కూడా మనం పెంచుకునే వారిగా ఉండాలి అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. దైవ భక్తిలో ఉండేటువంటి కొన్ని లక్షణాలు నేను చూద్దాము ఈరోజు. దైవభక్తి వంశం పారపర్యంగా రాదు. మా ముత్తాత దైవభక్తుడు, మా తాత భక్తుడు, మా అన్న భక్తుడు, మా నాయనమ్మ భక్తురాలు కాబట్టి నేను భక్తుని అనడానికి కుదరదు. భక్తి ఎవరికి వారికే సంబంధించింది, గుర్తుపెట్టుకోవాలి. మా తాత భక్తుడు అయ్యాడు కాబట్టి నేను భక్తుడిని అవ్వడానికి అవకాశం లేదు. నా భక్తి నాదే, మా తాతగారి భక్తి ఇదే. ఆయన చేసిన భక్తి ద్వారా నేను పరలోకానికి వెళ్ళను. ఆయన భక్తిని బట్టి ఆయనే వెళ్తాడు. నా భక్తిని బట్టి నా పొజిషన్ ఏంటనేది నేను నిర్ణయించుకోవాలి. కాబట్టి భక్తి అనేది వంశపారంపర్యంగా రాదు. ఇంకొక మాట ఏంటంటే, దైవ భక్తి అనేది కోరుకుంటే రాదు.
దాన్ని అలవాటు చేసుకోవాలి. సర్వసాధారణంగా మనం ఏమనుకుంటామంటే, చరిత్రలో బాగా దైవభక్తి చేసినటువంటి వాళ్ళ ఫోటోలు పెట్టుకుని ఈయనలా ఉంటే బాగున్ను, ఈయనలా ఉంటే బాగున్ను, ఈయనలా ఉంటే బాగున్ను అని చూసుకుంటే భక్తి రాదు. ఏం చేయాలి అనుకుంటే సరిపోదు. బిల్లీ గ్రామ్ గారు ఉన్నారు కాబట్టి ఫోటో పెట్టుకున్నంత మాత్రాన, ఆయన చూసినంత మాత్రాన భక్తి ఆటోమేటిక్గా రాదు. దాన్ని కోరుకుంటే కాదు, దానిని మన జీవితాలలో ఏం చేయాలి, అలవాటు చేసుకోవాలి. వంశపారంపర్యంగా రాదు, రెండవది కోరుకుంటే రాదు, దాన్ని అలవాటు చేసుకోవాలి. మరొకది ఏంటంటే, భక్తి మాటలతో చెప్పుకునేది కాదు, అది క్రియల్లో చూపించగలిగింది. మాటల్లో భక్తి మాటలు చాలా చెప్తాం మనం, చాలా చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తాం. కానీ భక్తి అనేది మన విశ్వాస జీవితంలో, మన క్రియల్లో మనం చూపించవలసింది. కొన్ని రెఫరెన్సులు చూద్దాం, భక్తిలో ఉండేటువంటి లక్షణాలు ఏంటో. కీర్తన గ్రంథం 16వ కీర్తన 3వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథం 16వ కీర్తన 3వ వచనం. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. దైవభక్తి గలవారు దేవుణ్ణి ఏం చేస్తారంటే సంతోషపరచగలుగుతారు. ఎవరైతే భక్తి చేస్తారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఆయనతో సరైన సంబంధాన్ని, అనుబంధాన్ని, ఆత్మీయ బంధాన్ని ఎవరైతే కలిగి ఉంటారో, దేవునికి మనకి మధ్య ఏది కూడా అడ్డు రాకుండా జాగ్రత్తగా చూసుకోవడమే భక్తి. మనకి దేవునికి మధ్యలో ఏమైనా అడ్డు వస్తాయి అంటారా? చాలా అడ్డు రావడానికి అవకాశాలు ఉన్నాయి కదండి. ధనం అడ్డు వచ్చేస్తుంటుంది, లేకుంటే లోకంలో ఉన్నటువంటి వస్తువులు, బంగారము, డబ్బు, లేకుంటే ఉద్యోగం, వ్యాపారం, ఇవన్నీ కూడా దేవునికి మనకి అడ్డుగా వచ్చేస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, దేవుడు ఆయన భక్తులను ఇష్టపడుతున్నాడు. ఎవరినంటే, దేవునికి మనకి ఎలాంటి అడ్డు రాకోకుండా అనుసంధానం కలిగి ఉండి అనుక్షణము ఆయన తలంపులతో, ఆయన ఉద్దేశాలతో ఆయనను సంతోషపరచడానికి, ఆయనను మనము స్తుతించడానికి, ఆయనను మహిమపరచడానికి ప్రీతికరంగా ఎప్పుడైతే ఇష్టలుగా జీవించగలుగుతామో దానిని బట్టి దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. అందుకని వాక్యం సెలవిస్తుంది, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు నాకు ఇష్టలు అని దేవుడు కోరుతా ఉన్నాడు. మరొకటి ఏంటంటే, భక్తి గల వారు దేవునికి భయపడతారు. చూడండి, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12వ వాక్యం చూద్దాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం. పాపాత్ములు 100 మారులు దుష్కార్యం చేసి దీర్ఘాయుషమంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడి వారు క్షేమంగా నుందిరనియు, భక్తిహీనులు దేవుని సన్నిధిని ఏం చేయరు, వాళ్ళు భయపడరు గనుక వారికి క్షేమము కలగదనియో, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవదరనియో నేను ఎరుగుదును. అంటే భక్తి గల వారిలో కనబడేటువంటి లక్షణాల గురించి. భక్తిహీనులు దేవునికి భయపడరు, కానీ భక్తి కలిగినటువంటి వారు దేవునికి ఏం చేస్తారు, భయపడతారు. దేవునికి ఎవరైతే భయపడతారో, దేవునికి ఇష్టలుగా ఎవరైతే బ్రతకగలుగుతారో వారు భక్తి కలిగినటువంటి లక్షణాన్ని కలిగిన వారని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. అంత మాత్రమే కాదు, చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో కూడా దేవునికి ప్రియమైనటువంటి పిల్లలుగా మనం జీవించేవారుగా ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు అక్కడ రాస్తూ ఉన్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనును, అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనండి. అంటే మనము దేవునికి ప్రియులైనటువంటి పిల్లల వరే దేవునికి ఇష్టమైనటువంటి పనులను, దేవుడు కోరుకునేటువంటి దానిని. దేవునికి ఏమైనా కోరికలు ఉన్నాయంటారా? ఆయనకు కూడా కోరికలు ఉన్నాయి. మనుషులుగా మనం ఎలాగైతే కోరికలు కలిగి ఉన్నామో, పరలోకమున్నటువంటి దేవాతి దేవుడు కొన్ని కోరికలు కలిగి ఉన్నాడు. ఒక మాట చదువుదాం, చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఆయన కోరిక ఏంటో ఆయనే చెప్పాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన అంటే ఎవరైనా దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవం జ్ఞానము గలవారే ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ఇచ్చ అంటే ఏంటి? కోరిక కదండి. దేవునికి ఒక కోరిక ఉంది, మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలోనికి రావాలన్నది దేవుని యొక్క ప్రధానమైన కోరిక. కాబట్టి అందరూ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలోనికి రావాలి, తన గురించి తెలుసుకోవాలి, తన గురించి ఆయన అనుభవ జ్ఞానంలోనికి మనుషులందరూ రావాలి అన్నది దేవుని నిత్యమైన కోరిక. కాబట్టి దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన కోరికను, ఆయన ఇష్టాన్ని మనము సంతృప్తి పరిచేవారుగా ఉండాలి. ఎలా జరుగుతుంది అనేది మనము అనేక మందిని దేవునిలోనికి నడిపించగలిగే
ప్రేమించగలిగినటువంటి మనసును మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షణలోకి రావాలి, అందరూ సత్యమును గూర్చిన అనుభవంలోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయనకు ఇష్టమైన పిల్లలుగా, ఆయనకు ప్రీతికరమైనటువంటి పిల్లలుగా మనం బ్రతికినప్పుడు దేవుడు దానిని బట్టి సంతోషిస్తాడు. అలాంటి భక్తిని దేవుడు ఆమోదిస్తాడు, అలాంటి భక్తి పరులను దేవుడు దీవిస్తాడనేటువంటి సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా చెబుతోంది. కాబట్టి ప్రభువా, నా ఉద్దేశము, నా ఇష్టము, నా కోరిక, నా అవసరతలు తీర్చమని ప్రభు సన్నిధిలో మనం అడగడం కన్నా, ప్రభువా నీ చిత్తమేంటో, నీకు ఇష్టమైనది ఏంటో అది నాకు చెప్పు, నేను చేస్తాను, ఆ ప్రకారం జీవిస్తాను, ఆ ప్రకారంగా బ్రతుకుతానని చెప్పి దేవుని సన్నిధిలో మనం తీర్మానించుకుని దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడమే అది నిజమైన భక్తి అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. మరొక మాట, భక్తి పరులు చేసేటువంటి పనుల గురించి A.W. టోజర్ అనేటువంటి ఒక భక్తుడు ఏమంటాడంటే, భక్తి గల మనుషులు అతనిలో ఉన్నటువంటి లోపాలను తొందరగా వెతుక్కుని నిన్నటి కంటే మరి కొంచెం బెటర్గా ఈరోజు బ్రతకడానికి ప్రయత్నిస్తాడంట. ఒకవేళ నేను దేవుని చిత్తానికి, దేవుని యొక్క ఇష్టానికి సరిగా నేను బ్రతకలేదేమో, చిన్న చిన్న పొరపాట్లు చేశానేమో, కానీ ఈ రోజున నా పొరపాట్లను నేను వెతుక్కుని దాన్ని సరిదిద్దుకుని ఈరోజు నిన్నటి కంటే బెటర్గా దేవుని చిత్తాన్ని చేయడానికి తీర్మానించుకుంటాడు నిజమైన భక్తుడని A.W. టోజర్ చెప్తా ఉంటాడు. అలాగే ఆ భక్తి పరుల్లో ఉండేటువంటి వారు ఈరోజు బెటర్గా బ్రతకాలనుకునేటువంటి వారు వాళ్ళకున్న శక్తి ఏంటో, వారిలో ఉన్నటువంటి లోపాలేంటో, బలహీనతలేంటో, వాళ్ళ యొక్క బలం ఏంటో గ్రహిస్తారు, దేవుని చిత్తాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తారనేటువంటి సత్యాన్ని A.W. టోజర్ చెప్తూ ఉంటాడు. కాబట్టి భక్తి గలవారు మొట్టమొదటి ఏం చేస్తారు? దేవునికి భయపడతారు. భక్తి గలవారు దేవునికి ప్రీతికరమైనటువంటి దానిని చేయడానికి ఇష్టపడతారు, ఆయన ఇష్టంగా బ్రతుకుతారు. మూడవది, భక్తి పరులు ఏం చేస్తారని అంటే 145వ కీర్తన 10వ వచనములో భక్తి పరులు ఏం చేస్తారో అక్కడ కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. 145వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా, నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను ఏం చేస్తారు? సన్నుతిస్తారు, ఆయనను స్తుతిస్తారు, ఆయనను ఆరాధిస్తారు, ఆయనను మహిమపరుస్తారు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా అన్ని సమయాలలో దేవునితో భక్తి సంబంధాన్ని కొనసాగించేటువంటి వారు, భక్తి కలిగినటువంటి వారు ప్రతి దినము అనుక్షణము కూడా దేవుని ఏం చేస్తారు? సన్నుతిస్తూ, స్తుతిస్తూ ఆయనను మహిమపరుస్తుంటారు. ఆయన చేసిన ఉపకారములను బట్టి ఆయనను మహిమపరుస్తూ, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఆయనను మహిమపరుస్తూ, ఆయన మన పట్ల మేలు చేసినా చేయకపోయినప్పటికీ కూడా అన్ని సమయాలలో నిజమైన భక్తులు ఏం చేస్తారంటే ఆయనను సన్నుతిస్తారు, ఆయనను స్తుతిస్తారు, ఆయనను ఆరాధిస్తారు, ఆయనను మహిమపరుస్తూ ఉంటారు. నిజానికి మనము పుట్టించబడిందే ఎందుకోసమో తెలుసండి? ఆయనను ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి. దేవుడు మనల్ని పుట్టించుకున్నది ఆయన దూతల ద్వారా, ఆ కెరూబులు శరాపుల ద్వారా ఆయన స్తుతింపబడగలడు. ఆయనను సన్నతించడానికి వాటన్నిటిని ఆయన చేసుకున్నాడు. కానీ ప్రాముఖ్యంగా ఆయన స్వరూపమందు, ఆయన పోలికలో మనలను పుట్టించుకుని మన ద్వారా దేవుడు స్తుతింపబడాలి, పూజింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే దేవుడు మనల్ని పుట్టించాడు, ఆయుష్కాలాన్ని ఇచ్చి, రక్షణనిచ్చి, దేవుడు తన కుమారుడైనటువంటి రక్తము ద్వారా మనల్ని విమోచించి తన సొత్తుగా చేసుకుని ఆరాధించే వారిగా, ఆయనను సేవించే వారిగా దేవుడు ఎన్నుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ నుండి పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా మనం చేసే పని ఏంటి? అక్కడ ఆరాధించడమే, ఆయనను సేవించడమే. కాబట్టి ఇక్కడ మనము ఆయనను ఆరాధించేటువంటి దానిని మనం ప్రాక్టీస్ చేసినప్పుడు, దేవునిని మనము భక్తి చేసినప్పుడు, దేవునితో సంబంధాన్ని కలిగి ఉండే అన్ని సమయాలలో ఆయన స్తుతించే వారిగా ఉన్నప్పుడు మనము పరలోకానికి వెళ్ళినప్పుడు కూడా ఆయనను స్తుతించడానికి, ఆయనను ఆరాధించడానికి అవకాశం ఉంటుంది. భక్తి గలవారు దేవునికి భయపడతారు, భక్తి గలవారు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. మూడవది, భక్తి గలవారు ఆయనను స్తుతిస్తారు, ఆయనను సన్నతిస్తారు. నాలుగవది, కీర్తన గ్రంథము 32వ కీర్తన 6వ వచనంలో కూడా కీర్తనకారుడు ఇలా రాస్తూ ఉన్నాడు. చూడండి, 32వ కీర్తన 6వ వచనం. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్నేం చేస్తారు? ప్రార్థన చేస్తారు. భక్తి గల వారు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. అనుదినము కూడా, అనుక్షణము కూడా తండ్రి అయిన దేవుణ్ణి మనము స్తుతించడం, ఆరాధించడం, మహిమపరచడం మాత్రమే కాదు, కానీ ప్రతి దినము కూడా ప్రభువుని మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రార్థన అంటే ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మనం ప్రార్థించడానికి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు కానివ్వండి, లేకుంటే మీ గదిలోనికి వెళ్ళినప్పుడు కానివ్వండి, ప్రార్థన అంటే దేవునితో మనం గడపడానికి వెళ్తూ ఉన్నాం. దేవుడు చేసే పని ఏంటో తెలుసా?
ఆయన స్థాయిని విడిచిపెట్టేసి మన దగ్గరికి వచ్చి మన దగ్గరికి కూర్చుని ఆయన మన మాటలు వినడానికి వస్తున్నాడు. అది ప్రార్థన. మీరు ఆలోచించండి. సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు, విశ్వమంతటిని కూడా ఆయన మహత్తు గల మాట చేత నిర్వహించుచున్నటువంటి దేవాతి దేవుడు ఆయన స్థాయిని విడిచిపెట్టేసి మన దగ్గరికి వచ్చి మనతో కూర్చుని స్థాయికి తగ్గిపోయి మాట్లాడు, నేను నీతో వింటాను, నేను నీతో మాట్లాడతానని కూర్చోవడమే ప్రార్థన అండి. కాబట్టి భక్తి గలవాడు చేసే పని ఏంటనంటే అనుదినము కూడా అనుక్షణము కూడా ప్రభువును ఏం చేస్తారు? ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థించేటప్పుడు పరిస్థితులు తారుమారైపోతున్నప్పటికీ కూడా, జీవితము అలల చేత కొట్టబడుతున్నప్పటికీ కూడా, దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉన్నప్పుడు అప్పుడే మనకి కావాలి నిజమైన భక్తి, నిజమైనటువంటి ప్రార్థనా జీవితం. ఆ ప్రార్థనా జీవితం ద్వారా మన జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యకు పరిష్కార మార్గాన్ని, మనం ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క క్లిష్టమైన పరిస్థితులకు సమాధానాన్ని దేవుని దగ్గర పొందుకోవడానికి అనుదినము కూడా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? ప్రార్థించేవారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనము దేవునిని స్తుతించేవారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపేవారుగా ఉండాలి. కేవలం మనకి సమయం దొరికినప్పుడు మాత్రమే ప్రభు సన్నిధిలో ప్రార్థించడం, లేకుంటే పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రభువుని ప్రార్థించడం కాదు. పాత నిబంధన గ్రంథంలో మనకి దానియేలు కనబడతాడు. ఆయన ప్రధానమంత్రులలో ముఖ్యమైన ప్రధానమంత్రి. మనము దానియేలు గ్రంథం 6వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆయనలో లోపాన్ని కనుగోవాలని చెప్పి ఆయన క్రింద పనిచేసేటువంటి మనుషులు చాలా ప్రయత్నం చేశారు. అయితే ఒక శాసనాన్ని తీసుకొచ్చారు. దానియేలుని ఎలాగైనా సరే ఉద్యోగం నుంచి పీకేయాలి, లేకుంటే పక్కకు నెట్టివేయాలి. ఇతడు పరాయి దేశాల నుంచి వచ్చాడు, బానిస కాబట్టి ఇతని మీద ఎలాగైనా సరే రెవెంజ్ తీర్చుకోవాలని చెప్పని వాళ్ళు ప్రయత్నం చేసి ఒక శాసనం చేశారు. 4 రోజుల పాటు రాజు దగ్గర తప్ప ఏ మనిషి దగ్గర కానీ దేవుని దగ్గర కానీ ఎవరు కూడా ఏం చేయకూడదు? ప్రార్థన చేయకూడదు అనేటువంటి శాసనాన్ని తీసుకొచ్చారు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటున్నది. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలుకు తెలిసినప్పటికీ కూడా అనుదినము ముమ్మారు తన ఇంటి యొక్క కిటికీ తలుపులు యెరూషలేము తట్టు తెరిచి ఏం చేసేవాడు? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేస్తే సింహాల బోన్లో వేసేస్తానన్నారు. అయినప్పటికీ కూడా ఇతడు భక్తి గలవాడు కాబట్టి, ఇతడు భక్తిపరుడు కాబట్టి అనుదినము దేవుని సన్నిధిలో ఏం చేస్తూ ఉన్నాడు? పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, శిక్ష రాబోతుంది, తన ప్రాణాలకే ప్రమాదం ప్రార్థన చేస్తే, అయినప్పటికీ కూడా నిజమైన భక్తిపరుడు ఏం చేస్తాడు? ప్రార్థనను ఏమాత్రం కూడా విడిచిపెట్టడు. ప్రార్థనని అన్నాడు కూడా మానడు అనేటువంటి సత్యాన్ని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి భక్తి కలిగినటువంటి వారు చేసేటువంటి 4వ పని ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. మొట్టమొదటిది దేవునికి భయపడతారు, రెండవది దేవునికి ప్రీతికరంగా జీవిస్తారు, మూడవది భక్తిపరులు ఆయనను స్తుతిస్తారు, ఆయనను ఆరాధిస్తారు, 4వది భక్తిపరులు ప్రార్థన చేస్తారు. 5వది భక్తిపరులు చేసేటువంటి మరొక పని ఏంటంటే మనము కొత్త నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తిని చూస్తాం. ఆ వ్యక్తి ఇటలీ పటాలం అనేటువంటి పటాలములో కొర్నేలి అనేటువంటి ఒక భక్తిపరుడు ఉన్నాడు. అతను అనుదినము కూడా ఏం చేస్తూ ఉన్నాడు? చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అపోస్తలుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుదాం. కొర్నేలి భక్తిపరుడు. అతడు ఏం చేశాడో చూద్దాం. ఇటలీ పటాలమను పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు ఒకడు కైసరిలో ఉండును. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండువాడు. ఈ భక్తిపరుడు చేసేటువంటి వాడు, ఇతడు క్రైస్తవుడు కాదు సుమా. ఎవరితను? అన్యుడు. ఇతని దేవుని గురించి పూర్తిగా తెలియదు. ఇంకా యూదుడు కాదు, ఇతడు అన్యుడు. శతాధిపతి అని అంటే ఇంచుమించుగా 80 నుండి 160 మందికి అధిపతి అనమాట, అధికారి. తను ఒక పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా కేవలం తన మాత్రమే కాదు, తన ఇంటి వారందరితో కూడా ఏం కలిగి ఉన్నాడు? ఇతను భక్తి కలిగి ఉన్నాడు. తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి అతడు చేసేటువంటి ఒక పని ఏంటనంటే అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంతేకాదు అనుదినము తోటి వారికి అనేక మందికి ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తా ఉన్నాడు, దాన ధర్మాలు చేస్తా ఉన్నాడు. అన్యుడితను శతాధిపతి, బాధ్యత కలిగిన వాడు. అయినప్పటికీ కూడా దేవుని మీద భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి ఈ భక్తిపరుడు చేసే పని ఏంటనంటే ప్రార్థన చేయడం మాత్రమే కాదు, కానీ ప్రజలకు బహుధర్మాన్ని ఏం చేస్తా ఉన్నాడు? చేస్తూ ఉన్నాడు. అంటే నిజమైన భక్తిపరుడు చేసేది ఏంటనంటే అవసరతలో ఉన్న వారికి చేతనైన సహాయాన్ని
చేయగలుగుతాడు. భక్తి పరులు చేసేటువంటి పని దేవునికి భయపడడం మాత్రమే కాదు, దేవునిని స్తుతించడం మాత్రమే కాదు, దేవునిని ప్రీతికరంగా బ్రతకడం మాత్రమే కాదు, కానీ ప్రజలకు అవసరతలో ఉన్నటువంటి వారికి చేతనైన సహాయాన్ని నిజమైన భక్తి గల వారు చేస్తారు. కాబట్టి ఈ భక్తి పరుడు చేసేటువంటి భక్తి, అతడు చేసేటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి ఎలా చేరినండి? జ్ఞాపకార్థంగా చేరిని. అందుకనే ఇదిగో యొప్పేకు మనుషులను పంపించి అక్కడ పేతురు అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు, ఆయనను పిలిపించుకుని వాక్యాన్ని చెప్పించుకున్నాడు అని చెప్పి దేవుని దూత ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడింది. చూడండి, దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క దూత ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడేటంత భక్తిని తన జీవితంలో కొనసాగిస్తూ ఉన్నాడు, కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆమోదించగలిగినటువంటి భక్తిని మనం కొనసాగించినప్పుడు మాత్రమే మనము కూడా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. అంత మాత్రమే కాదు, భక్తి గల వారిలో భక్తి చేసేటప్పుడు మనలో ఉండకూడనటువంటి ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, యోబు గ్రంథము 36వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుదాం చూడండి. భక్తి కలిగినటువంటి వారు, నిజమైన భక్తి పరులలో ఉండకూడనటువంటి ఒక లక్షణం ఏంటి తెలుసండి? భక్తి లేని వారిలో ఏముంటుంది? క్రోధం, కోపం ఉంటుంది. భక్తి చేసేటువంటి వారిలో శాంత హృదయం, దీర్ఘశాంతం, సాత్వికాన్ని వారు కలిగి ఉండగలుగుతారు. అంతేకాదు, భక్తిహీనులు దేవుని సన్నిధికి వచ్చి దేవుడు వారిని కష్టపెట్టినా ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఏమాత్రం కూడా దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళు ప్రార్థించారు, మొర్ర పెట్టరు అనేటువంటి సత్యాన్ని వాక్యం మనకి చూస్తూ ఉంది. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నిజంగా మనం భక్తి చేసే వారమైనట్లయితే మనలో క్రోధము, కోపం ఉండకూడదు. రెండవది, నిజంగా మనం భక్తి చేసే వారమైనట్లయితే మనలో ఉండవలసిన మరొక ప్రాముఖ్యమైన లక్షణాన్ని యాకోబు రాస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయము 26వ వచనం, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే అని వాక్యం చెప్తుంది. అంటే మనము భక్తి పరులము అని మనము అనుకుంటున్నట్లయితే, నిజంగా దేవునికి మనకి సరైన అనుసంధానం, సంబంధాన్ని కలిగి ఉన్నట్లయితే మన నాలుకను, మన నోటిని ఏం చేయాలి? మనం కంట్రోల్ చేసుకోవాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. మన నోటిని ఇష్టానుసారంగా మాట్లాడేస్తూ మనకు నచ్చినట్లుగా నోరుంది కదా అని చెప్పని ఎలా పడితే అలా మాట్లాడుతూ నేను భక్తి గలవాడను అని చెప్పి మనం అనుకుంటున్నట్లయితే వాక్యం ఏమి సెలవిస్తుందనంటే నీ భక్తి వ్యర్థమని వాక్యములో మనం చూస్తాం. కాబట్టి భక్తి గలవారు క్రోధాన్ని కలిగి ఉండరు, భక్తి గలవారు నాలుకను కంట్రోల్ చేసుకుంటారు. కాబట్టి జాగ్రత్త కలిగి ఉంటారు, ఏది మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో, ఎంతవరకు మన నాలుకను కంట్రోల్ చేసుకోవాలో అనే దానిని వారు జాగ్రత్త కలిగి ఉంటారు, వారు కంట్రోల్ కలిగి ఉంటారు. అలాంటి వారి భక్తిని దేవుడు ఆమోదిస్తాడు, అలాంటి భక్తిని దేవుడు దీవిస్తాడని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. మరొక మాట చదువుకుందాం. కీర్తన గ్రంథము 145వ కీర్తన 12వ వాక్యాన్ని చదువుదాం చూడండి. 145వ కీర్తన 12వ వాక్యం. 145వ కీర్తన 12వ వాక్యం. నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకుందురు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు.